హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే కురులు సంరక్షణ. జుట్టు బాగా పెరగడానికి కోసము, గ్రోత్ కోసము, మీ జుట్టు కుదుళ్ళు గట్టిపడడానికి కోసం కుంకుడుకాయ లాంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలు తలస్నానానికి మంచిది. కుంకుడుకాయ, సీకాకాయ లాంటివి హెర్బల్ షాంపూస్ యూజ్ చేయండి. మామూలు కెమికల్ షాంపూలు యూజ్ చేయకండి. క్రమం తప్పకుండా తలస్నానం చేస్తూ రండి. హెయిర్ ఆయిల్స్ మాత్రం అప్లై చేస్తూ ఉండాలి. చాలామంది అసలు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం లేదు. దీనివల్ల జుట్టు కుదుళ్ళకు పోషణ లభించదు. గోరింటాకు 100 గ్రాములు తీసుకొని, ఉసిరి పొడి వచ్చి 25 గ్రాములు, గోరింటాకు 100 గ్రాములు, ఉసిరి పొడి వచ్చి 25 గ్రామ్స్. దీంట్లో మిశ్రమంలో కాఫీ డికాషన్ కానీ, టీ డికాషన్లో కానీ కలిపి దాన్ని ముద్దగా చేసి ఆ డికాషన్లో కలిపి 12 గంటల సేపు ఒక ఇనుప పాత్రలో నానబెట్టి పెట్టండి. గోరింటాకు పొడిని, ఉసిరి పొడిని రెండింటిని టీ, కాఫీ డికాషన్లో నానబెట్టి ఒక ఐరన్ కడాయిలో ఇనుప పాత్రలో ఒక 12 గంటలు నానబెట్టాలండి. ఇది 12 గంటలు నానబెట్టేసి దానికి ఆవ నూనె కలిపి, మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె లేదంటే నువ్వుల నూనె అయినా కలిపి శిరోజాలకు, పాయలకు పట్టించి దీన్ని 3 గంటల సేపు అలాగే ఉంచేసుకొని దాన్ని మూడేసేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఉండడానికి కోసం. అలా ఆరిన పిదప తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు గట్టిగా పడుతుంది. వైట్ హెయిర్స్ ఉన్నా కూడా క్రమంగా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. అలాగే క్రమంగా పెడుతుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. తలస్నానం అయ్యాక టవల్తో నెమ్మదిగా తుడుచుకోవాలి. వెడల్పు పళ్ళు లాంటి దువ్వెన ఉంటుంది కదా, అలాంటి దువ్వెన యూజ్ చేయండి. వెడల్పు పళ్ళు ఉంటే బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. తలస్నానం సమయంలో నెమ్మదిగా వేళ్ళతో బాగా రుద్దుకోవాలి. అరిచేతితో బలవంతంగా ప్రయోగించకూడదు. చుండ్రగల వారు వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. శిరోజాల పోషణకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికి మెయిన్ కాల్షియం కాబట్టి నువ్వుల లడ్డు రోజు ప్రతి ఒక్కటి నువ్వుల లడ్డు తీసుకోండి. మంచి హెర్బల్ షాంపూ యూజ్ చేసుకోండి. కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరి పొడి, మారేడు గుజ్జు, మెంతి పొడి, ఇది హెర్బల్ షాంపూస్ నేను చెప్పి ఉన్నాను. ఆ హెర్బల్ షాంపూ తయారు చేసుకొని మీరు తలస్నానానికి వాడుకొని మీ శిరోజాలు రక్షించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.